పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో ప్రొఫెషనల్ క్రికెట్ కు దూరమైన టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టిన పృథ్వీ షా అందులో భాగంగా దేశవాళీ క్రికెట్ లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. అప్కమింగ్ దేశవాళీ సీజన్ లో మరో జట్టు తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. ఇప్పటికే అతను ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇప్పటికే ఇతర రాష్ట్రాల జట్ల నుంచి పృథ్వీ షాకు ఆఫర్ వచ్చినట్లు కూడా సమాచారం. అయితే 2018 అండర్-19 ప్రపంచ కప్ తో భారత జట్టులోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. మరో సచిన్ అవుతాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్ గా నిలిచాడు. తన సారథ్యంలో అండర్-19 ప్రపంచ కప్ ఆడిన శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఎదిగాడు. హర్షదీప్ సింగ్ ప్రధాన పేసర్గా మారాడు. కానీ పృథ్వీ షా చిన్న వయసులోనే వచ్చిన డబ్బుతో ఆటను పక్కన పెట్టాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో పాటు క్రమశిక్షణ లేమితో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత తన తప్పిదం తెలుసుకుని ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన పృథ్వీ షా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతన్ని గాయాలు వెంటాడాయి. దేశవాళీ క్రికెట్లోనూ ముంబై జట్టులో పోటీ ఎక్కువ ఉండడంతో పృథ్వీ షాకు అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది విజయ్ హజారే ట్రోఫీకి అతన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు. అందుకే ఈసారి అతను మరో జట్టు తరపున ఆడాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.